ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. మే 31 నుంచి జూన్ 6వ తారీఖు వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి కుంభరాశిలో రాహు, మీనరాశిలో శని, మేషరాశిలో కుజుడు, వృషభ రాశిలో రవి, గురుడు, శుక్రుడు, మరి బుధుడు, ఈ 3 గ్రహాలు కూడా మిథున రాశిలో ఉన్నారు. చంద్రుడు వృశ్చిక, ధనస్సు, మకర రాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. మరి సింహరాశిలో కేతు యొక్క గమనం. ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఏ ఏ రాశుల వారికి ఎలా ఉన్నాయని చెప్పి తెలుసుకుంటూ, మరి ఈ వారమే తప్పనిసరిగా గురుడి యొక్క బలం మారుతోంది. గురుడు చేంజ్ అవుతున్నాడు. అంచేత మరి ఈ గురుడు మారేటువంటి విధంగా అంటే గురుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశం 2వ తారీఖు నాడు. అంచేత తప్పనిసరిగా మరి ఈ రాశి వారు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయనేటువంటి విషయం తెలుసుకుంటూ, మకర రాశి. ఈ మకర రాశి వారికి విషయానికి వచ్చినట్లయితే చంద్రుడి యొక్క బలం ఎక్కువగా ఉంది. వార ప్రారంభం, వారం మధ్యలో, వారాంతం కూడా ముఖ్యమైన వ్యవహారాలు యోగిస్తాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి, నూతనమైన ప్రయత్నాలు ఉంటాయి. అదేవిధంగా మకర రాశి వారికి సప్తమంలో గురుడు మారుతున్న వలన శుభరూపమైన పుణ్యరూపమైనటువంటి కార్యక్రమాలు పాల్గొంటారు. తృతీయ స్థానం శని ప్రభావం చేత ఎంతటి కార్యక్రమాన్నైనా మీరు తప్పనిసరిగా పూర్తి చేయగలుగుతారు. మీ యొక్క ఆలోచన విధానాలు అనుకూలిస్తాయి. అంటే మానసికమైన ప్రశాంతత, పబ్లిక్ రిలేషన్స్ పెరగడం, గౌరవము, ఆర్థిక సర్దుబాట్లు జరగడం, అలాగే విద్యార్థులకు మంచి అవకాశాలు, మరి రాజకీయ నాయకులు కూడా చక్కని గుర్తింపు, వృత్తుల వారికి కూడా ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనపడుతున్నాయి. మకర రాశి వారికి గతంలో ఉన్నటువంటి చికాకు తగ్గి శుభ పరంపర అనుకున్నటువంటి వాటిలో విజయం సాధించడం ప్రారంభమవుతుంది. ఇటుపైన వీరికి అనుకూలమైనటువంటి కాలంగా ఉన్నది. ఈ వారం సర్వత్రా అంటే చంద్ర బలంతో సర్వత్రా విజయాన్ని సాధించగలుగుతారు. స్వల్పమైన సమస్యలుంటాయి. ఇంచేత ద్వితీయ రాహు, ఆకస్మిక నిర్ణయాలు, ఆకస్మిక కోపము, చికాకులు ఉంటాయి. వాటిని పక్కన పెట్టి నిదానంగా వ్యవహరించాలి. మోసపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంటే మనం అనవసరమైన పెట్టుబడులు పెట్టడం కానీ, అనవసరమైన వ్యక్తులతో తిరగడం కానీ, వారి యొక్క సలహాలు పాటించడం కానీ చెయ్యరాదు. అంటే చెడ్డవారితో స్నేహాన్ని వదిలిపెట్టుకుని ముందుకు వెళ్ళండి, విజయం సాధిస్తారు. సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్. ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. శుక్రవారం నాడు అమ్మవారికి గారెలు నైవేద్యం పెట్టండి, అమ్మవారి స్తోత్రం చేయండి. తప్పకుండా విజయం సాధించగలుగుతారు.